బిల్లు నిధులు నియామకాల పేరుతో సబ్బండ వర్గాలు కలిసి కొట్లాడితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కళ సాకారమైంది. విద్యార్థుల బలిదానాలకు చెలించిపోయిన సోనియమ్మ పార్టీని పణంగా పెట్టి మరీ 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు. అమరుల త్యాగాలతో అవతరించిన ప్రత్యేక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తాన్ని గద్దెరెక్కిన కేసీఆర్ 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం సృష్టించిండు. పెద్దరికానికి పోయి నీళ్లను ఏపీకి దారాదత్తం చేసిండు. ఇంజనీర్ అవతార వ్యక్తి 1,00,000 కోట్లతో కూడేశ్వరం కట్టి అటు ఉత్తర తెలంగాణను ప్రాజెక్టులను మరుగున పెట్టి ఇటు దక్షిణ తెలంగాణకు చుక్క నీళ్లు కూడా లేకుండా చేసిండు కేసీఆర్. 10 ఏళ్లలో ఏడాదికి పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా నింపకుండా నిరుద్యోగులకు తీరని ద్రోహం చేసిండు, అన్యాయం చేసిండు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని లూటీ చేసి తన కుటుంబ ఖజానా నింపుకొని రాష్ట్ర ఖజానాకు భారీ బొక్క పెట్టిండు. ప్రజలు తమ ఓట్లతో బుద్ధి చెప్తే పార్టీతో సహా పోయి ఫామ్ హౌస్ లో పడ్డాడు. కేసీఆర్ నియంత పాలన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, మహిళలకే బస్సుల ఓనర్షిప్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ బండ, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, యూనిఫామ్స్ కుట్టుపని, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ పంపుల మంజూరు, వడ్డీ లేని రుణాలతో మహిళా ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేసింది ప్రజా సర్కార్ కాంగ్రెస్ పార్టీ. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. కేవలం 9 అంటే 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా అన్నదాతల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. 24 గంటలు ఉచితంగా నాణ్యమైన కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేస్తూ సాగును సంబరం చేసింది ప్రజాప్రభుత్వం. రైతులు పండించిన సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తుంది ప్రజా సర్కార్. గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుంటే నేడు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ 5 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం అందిస్తుంది. అందుకే పేద ప్రజలంతా ఈ రోజు తమ ఇళ్లలో పండుగ చేసుకుంటున్నారు.